హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తాటి రొట్టె అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా తాటి పేసం అయితే తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇందులో 1 కప్పు తాటి పేసానికి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. 2 కప్పులు గోధుమ నూక అయితే తీసుకున్నానండి. ఈ విధంగా గోధుమ నూక వేసుకొని బాగా కలిపి పక్కన అయితే పెట్టేస్తున్నానండి. స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం అయితే యాడ్ చేసుకోవచ్చండి. తాటికాయ కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి నేను 1 కప్పు అయితే తీసుకున్నానండి. చిన్న కుక్కర్ అయితే తీసుకున్నానండి. ఇందులో నెయ్యి వేసుకున్నాను. కావాలంటే వెన్న వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని గంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకున్న తాటి మిశ్రమాన్ని అయితే కుక్కర్లో పెట్టేశానండి. కావాలి అంటే పైన కొంచెం నెయ్యి వేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే 1 స్పూన్ నెయ్యి వేసుకుని కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్ల వరకు వేయించేసానండి. ఆవిరిపోయిన తర్వాత ఒకసారి అయితే చెక్ చేస్తున్నానండి ఉడికిందా లేదా అనేది. చూడండి, చేతికైతే అంటుకోవడం లేదు. దీన్ని ఒక చాకు తీసుకొని చుట్టూ ఈ విధంగా అన్న తర్వాత పైన ఒక ప్లేట్ పెట్టి ఈ విధంగా తాటి రొట్టెని అయితే తిరిగేసేసానండి. ఈ విధంగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుందండి. కావాలి అంటే గోధుమ నూక తీసుకోవచ్చు, లేదంటే ఇంట్లో ఆడించుకున్న వరి నూక కూడా తీసుకోవచ్చండి. తాటి రొట్టె అయితే చాలా టేస్టీగా ఉందండి. అచ్చం కేక్లా అనిపించింది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.